కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఈ నెల 31కి వాయిదా వేసింది కోర్టు. కేటీఆర్ మధ్యంతర బెయిల్ను ఈ నెల 31 వరకు పొడిగించింది. ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయొద్దని గతంలో హైకోర్టు తీర్పిచ్చింది. కేటీఆర్ మధ్యంతర బెయిల్ ను ఈ నెల 31 వరకు హైకోర్టు పొడిగించింది. క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, కేటీఆర్ క్యాష్ పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఏసీబీ ఏదైతే కేటీఆర్ కి ఇచ్చినటువంటి నాట్ టు అరెస్ట్ ను ఎత్తివేయాలంటూ కూడా కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నెల 31కి కేసు వాయిదా వేయడం జరిగింది న్యాయమూర్తి. దీనికి సంబంధించి ఈ గతంలోనే విచారణ చేసిన సందర్భంలో ఏసీబీ సేకరించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా న్యాయమూర్తి ఆదేశించడంతో ఈ రోజు క్వాష్ పిటిషన్ పైన విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఏసీబీ కేటీఆర్ కి ఇచ్చినటువంటి నాట్ టు అరెస్ట్ ఈ నెల 30 వరకు ఇచ్చింది. దాన్ని ఎత్తివేయాలని చెప్పేసి కూడా వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించే పూర్తి వాదనలు డిసెంబర్ 31న వింటామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆయనకు మరొక రోజు, ఎందుకంటే విచారణ 31 వరకు ఉంది, 31 ఉంది కాబట్టి ఆయనకు 30 వరకు నాట్ టు అరెస్ట్ ఉంది. మరొక రోజు మినహాయింపు ఇస్తూ 31 వరకు కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 31వ తేదీన పూర్తి విచారణ జరిపిన తర్వాతే హైకోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ లోపు ఏసీబీ కూడా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. మరోవైపు కేటీఆర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. ఆయనకు సంబంధించి గతంలోనే అక్రమంగా కేసు పెట్టారు, అసలు ఈ కేసు కేటీఆర్ కు వర్తించదు, అక్కడ ఎలాంటి కరప్షన్ జరగలేదు, అయినప్పటికీ కూడా ప్రభుత్వం కక్షపూరితంగా కేసు పెట్టిందని చెప్పేసి కూడా ఆయన తరపు వాదనలు వినిపించడం జరిగింది. ఈ కేసును క్వాష్ చేయాలని చెప్పేసి కూడా ఆయన న్యాయవాదులు వాదించడం జరిగింది. కానీ న్యాయమూర్తి ఆయనకు ఏదైతే క్వాష్ పిటిషన్ వేసిందో ఆ క్వాష్ పిటిషన్ ని కొట్టివేయకుండా విచారిస్తామని చెప్పి విచారణకు ఈరోజు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించే పూర్తి విచారణ డిసెంబర్ 31న విచారిస్తామని చెప్పేసి కూడా జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ చెప్పడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.